కమోన్ రాజన్య, పికప్ ద ఫోన్. అరే ఈ ఆలియా ఉందే, తనకి పని మొదలు కాకముందే అన్నిటి గురించి తెలుసుకోవాలి. హలో రాజన్య, నువ్వెక్కడున్నావు? ఆలియా, నేను నీకు చెప్పాను కదా, అభి ఆఫీస్కి వచ్చాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎవరు రారు కాబట్టి మన పని అవడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు నేను ముందు నా పని చేయాలా లేక నీతో మాట్లాడుతూ ఉండాలా? లిజన్, నువ్వు వీలైనంత త్వరగా ఇంటికి రావాల్సి ఉంటుంది. ఎందుకు? ఏమైంది? చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఆ ప్రజ్ఞ ఇక్కడికొచ్చి మొత్తం అంతా నాశనం చేసేసింది. ఇప్పుడు ప్రజ్ఞ ఏం చేసింది ఆలియా? సరే, నువ్వు అక్కడే ఉండి ఏం జరుగుతుందో అంతా చూస్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికి వచ్చేస్తాను. సరే, నేను ఉంటాను మరి. త్వరగా రా అన్నయ్య. దేవుడా, ఈ ప్రజ్ఞ అయితే అసలు నా లిస్టులోనే లేదు కదా. తన్న కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. స్టాప్ ఇట్ ప్రజ్ఞ. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని, ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేయలేవు. ప్లీజ్ ప్రజ్ఞ, ఇదంతా అబద్ధం అని చెప్పు. ప్రజ్ఞ చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావని ప్లీజ్. నేనేదైతే చెప్పానో అదే నిజం మిస్టర్ అభిషేక్ మెహ్రా. నేను మొదటి నుంచి ఇదే కోరుకున్నాను, కేవలం అవకాశం కోసం ఎదురు చూశానంతే. నాకు అవకాశం దొరికిన వెంటనే ఆ పేపర్స్ మీద నేను సంతకాలు తీసుకున్నాను. నేను మొత్తం అంతా చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశాను, ఎందుకంటే ఎవరికి నా మీద అనుమానం రాకూడదు అని. ఆ రోజు అందరి దృష్టి నా మీద మాత్రమే ఉంది. నేను నా జీవితాన్ని మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాను అని. కానీ నాకు మాత్రమే తెలుసు నేను ఆ సాక్రిఫైస్ కి బదులు ఇంటి నుండి ఏం తీసుకెళ్తున్నాను అని. ఇక ఇప్పుడు ఇదంతా కూడా నాది. ఎవరు ఏమీ చేయలేరు. డబ్బు కోసం నువ్వు నన్ను ఇంతగా మోసం చేసావా? డబ్బు కోసమే నువ్వు నాతో కలిసున్నావా? నీ లాభం కోసం నువ్వు నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్తో ఇలా ఆడుకుంటావా? నీకు దూరం అయ్యి నేను నీకోసం తప్పించిపోతుంటే నువ్వు నా ఫ్యామిలీకి అగెనెస్ట్గా ఇంత ప్లాన్ చేసుకుని వచ్చావా? హౌ కుడ్ యు? చూడండి, ఇప్పుడు ఈ మాటల వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు అనవసరమైన విషయాలకి అస్సలు టైం లేదు. నాకు ఇంకా చాలా పనులున్నాయి. అయినప్పుడు మీరు ఇదంతా విని ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మీకు మొదటి నుంచి తెలుసు కదా నేను ఇలాంటి దాన్ని అని, డబ్బు మనిషినని, మనీ మైండెడ్ అని. ఇన్ఫాక్ట్ మీకు ఇలాగే అనిపించేది కదా నేను మిమ్మల్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అని. మరి ఇప్పుడు నన్ను ఇలా చూసి మీరెందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు? డ్రామా నేను ఇప్పుడు కాదు, డ్రామా నేను అప్పుడు ఆడాను. ప్రజ్ఞ అంటే ఎప్పుడూ అందరి గురించి ఆలోచించే మనిషి కాదు. ప్రజ్ఞ అంటే ప్రపంచం తలకిందులైనా తనకి కావాల్సింది సాధించుకుంటుంది. ఇప్పుడు మీరు నా గురించి ఏమనుకున్నా దానివల్ల నాకెలాంటి నష్టం ఉండదు. లైక్ ఐ సెడ్, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇదే నిజం కదా. ఈ రోజు నుండి నేను ఈ ఇంటికి యజమానిని. ఇక ఈ విషయాన్ని ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ ఇంటి బయట రాసున్న నేమ్ ప్లేట్ లాగా అందరూ మీ మైండ్లో బాగా గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకు బలవంతం చేస్తున్నారు? నాకు ఇంట్లోకి రావాలని లేదు, అది కూడా ఈ రోజు అస్సలు రాను. అయినా నేను రాకపోతే ఏమవుతుంది? నాకు ఒంట్లో బాలేదని చెప్పేస్తే సరిపోయేది కదా. సరళా, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కొంతమందిని ఇంట్లోంచి బయటికి పంపించడానికి మెడబెట్టి తొయ్యాల్సి వస్తుంది, కానీ మీ అమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళడానికి తొయ్యాల్సి వస్తుంది. రానత్తయ్య, చూడండి, ఒకవేళ లోపల ఎవరైనా వాగారంటే నేను వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తా. అలాగే తర్వాత ఫంక్షన్ మొత్తం నాశనం అవుతుంది. నన్ను మాత్రం ఏమీ అనొద్దు మీరు. అలాగే సరళా, పద. సరే, నన్ను చిరాకొస్తోంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని అన్నారు, కానీ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ లేరేంటి? అలాగే నేను ప్రజ్ఞ, ప్రజ్ఞ, నా బంగారు తల్లి ప్రజ్ఞ.
నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నాతో ఫోన్లోనే మాట్లాడావంతే. నాకు తెలుసు నేను నిన్నెప్పుడూ తిడుతూ ఉంటాను, ఏదో ఒకటి అంటూ ఉంటాను, కానీ నేను మర్చిపోతూ ఉంటాను. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళని తిట్టడం బలవంతం చేయడం కరెక్ట్ కాదని. ఇక మీదట నిన్నేమి అన్ను, ఇబ్బంది పెట్టను ప్రజ్ఞ. నీకెలా అనిపిస్తే అలా చేయి, కానీ ఇంటికి వచ్చే ప్రజ్ఞ. దయచేసి నాతో మాట్లాడు. అక్క, ఎలా ఉన్నావు అక్క నువ్వు? ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఎప్పుడు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదానివి, కానీ నువ్వెక్కడున్నావనేది చెప్పలేదు. నీకు తెలుసా వీళ్ళందరినీ చూసుకోవడం నాకెంత కష్టమైపోయిందో? నువ్వు తిరిగి వస్తావనే నమ్మకాన్ని మేం వదులుకున్నావు అక్క, కానీ నువ్వేమో ఇలా ఉన్నట్టుండి వచ్చేసావు. చూడమ్మా, నువ్వు అక్కని చూస్తున్నావు కదా, ఎంత మారిపోయింది, ఎంత చేంజ్ అయిపోయింది కదా. ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావు ప్రజ్ఞ? నువ్వు ఇంతలా ఎలా మారిపోయావు? లేదు 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 ఆంటీ, మీ అమ్మాయి కేవలం స్టైల్ మాత్రమే మార్చలేదు, తను పూర్తిగా మారిపోయింది. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఈ మిస్ ప్రజ్ఞ అరోరా ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలట. యజమానంటే? అవును ప్రవీణ్, తనిక్కడ మిమ్మల్ని కలవటానికి లేక మాకేదో చెప్పడానికి కాదు. తను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, ఈ ఇల్లు, అన్నయ్యకి చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మిస్ ప్రజ్ఞ అరోరా. మీకు తెలుసా అంటే తను ఇవన్నీ ఎలా సాధించిందో? మోసం చేసి. ఇదంతా తను మోసం చేసి సాధించింది. చాలా ఆపాలి, నువ్వు నోటుకొచ్చింది అలా వాగకో. నువ్వు తన మీద నిందలు వేస్తున్నావా? తనకు అసలు అబద్ధం చెప్పడం కూడా రాదు, తను మోసం ఎలా చేస్తుంది? తను ఏమందో వింటున్నావు కదా, అయినా నువ్వు మౌనంగా నిలబడని భరిస్తున్నావా? నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నీకు బాగా తెలుసు కదా, ఇంటి మనుషులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక పద, నువ్వు ఇక్కడి నుంచి నడు. పద, మనం వెళ్ళి. నేను ఎక్కడికి రాను. ప్రజ్ఞ, ఆలియా నిజమే చెప్తోంది. ఈ ఇల్లు నాది కాబట్టి ఇక్కడి నుంచి నేనెలా రాగలను? అలాగే ఇప్పుడు ఇల్లు నాది కాబట్టి ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని. నువ్వేమనుకున్నావు? నువ్వు ఈ విధంగా నాటకం ఆడితే నేను నమ్మేస్తానా? అరే, నేను నీ కన్న తల్లిని. నీ గురించి నాకు బాగా తెలుసు, నీ అనుమానము తెలుసు. నువ్వు ఇంతవరకు ఎప్పుడు డబ్బు కానీ ఆస్తి పాస్తులను కానీ ఆశించలేదు కదమ్మా. ఈ ఇల్లు నీకు ముఖ్యం కాదు, నీకెప్పుడు బంధాలే ముఖ్యం కదా. నువ్వు ఈ బంధాలను తెంచుకొని వచ్చినప్పుడు అప్పుడు నేను అర్థం చేసుకున్నాను తల్లి, నీకు ఈ ఇల్లు అవసరం లేదు, వీళ్ళ డబ్బు ఆస్తి అవసరం లేదని. నువ్వు అసలు ఇలా ఆలోచించలేవు కూడా. మరెందుకు ఎందుకు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు? నువ్వు పద నాతో. అమ్మా, నీకెందుకు అర్థం కావడం లేదు? నేనేమి నాటకం ఆడటం లేదు, నాకు ఇవన్నీ నిజంగానే కావాలమ్మా. డబ్బు, ఆస్తి, అంతస్తు అన్ని. నేను నా పాత జీవితంతో విసిగిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ డిసైడ్ చేస్తారు నా జీవితంలో ఏం జరగాలి అని. ఎదుటి వాళ్ల సంతోషం గురించి ఆలోచించి విసిగిపోయాను. ఇప్పుడు నేను నా సంతోషాల గురించి, నా జీవితం గురించి ఆలోచించాలనుకుంటున్నాను. ఇక నా సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధపడతాను, ఎవరేం చెప్పినా వినను. నువ్వు చెప్పినా సరే. అమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. అక్క, ఏమైంది నీకు? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు చెప్పు ప్లీజ్. బుల్బుల్ ఇవన్నీ మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్లీజ్ అమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేదంటే తనకి ఇంకా బాధ కలుగుతుంది. నాకు బాధ కలుగుతుందని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్విప్పుడు చేస్తున్న దానికి నాకు బాధగా ఉండదని అనుకుంటున్నావా? లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. నేను కూడా చూస్తాను ఏ ప్రజ్ఞనైతే నేను ఎంతో ప్రేమగా పెంచానో, ఎవరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నానో, తను ఎంతవరకు వెళ్ళగలదాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే కూర్చొని చూస్తానంతా. సరే, అయితే నీ ఇష్టం.
నేను ఇంటి ఓనర్ని అనడంలో ఇక ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు కదా? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ప్రజ్ఞ? ఇంతకు ముందు నువ్వు ఎంత సింపుల్గా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావు. ఇప్పుడు చూడు నువ్వు ఎలా ఉండేదానివి, ఎలా అయ్యావు. ఎవరిని పెళ్లి చేసుకున్నావో వాళ్లే మోసం చేస్తావా? నీ దగ్గర నేర్చుకున్నాను తను. ఆ రోజు నాకు పెళ్లి జరిగినప్పుడు మీరందరూ కలిసి నన్ను మోసం చేసినప్పుడు నా గురించి మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదా. ఇకిప్పుడు నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని తెలిస్తే మీకు బాధగా అనిపిస్తోందా? నిజానికి నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇంకా నేను ఒక్కొక్కరికి కూడా లెక్క సరిచేయాల్సిన అవసరం ఉంది. ఓ ప్లీజ్, నీ లెక్కల్నిప్పుడు నేను సరిచేస్తాను. మెడ పట్టుకొని నేను నిన్ను జైలుకు పంపించలేదంటే నా పేరు ఆలియా మెహ్రానే కాదు. అయితే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు కదా. నేనేమీ నిన్ను ఆపడం లేదు. కానీ నువ్వెలా నిరూపిస్తావు? ఇప్పుడు ఈ ఇల్లు నాది, ఇక దానికి సంబంధించిన అన్ని పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి కదా. నువ్వేవి నిరూపించలేవాలియా, నా మీద నిందలు వేయగలవంతే. ఏంటేమైంది? ఎందుకులా నిలబడ్డారు? రాజన్య, నువ్వు రావడం మంచిదైంది. ఒక్క నిమిషం ఇచ్చదు. తనేమంటుందంటే ఇక ఈ ఇల్లు, అన్నయ్య బ్యాంక్ అకౌంట్స్, ఇంకా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కి యజమానురాలు తానే అట, అనే కాదట. చదివి అందరికీ చెప్పు తను ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది. అలాగే మెడ పట్టుకుని తన ఇంటి నుంచి బయట గెంటే అన్నయ్య. పిచ్చిదానిలా మాట్లాడదాలియా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూస్తున్నావు కదా ఈ పేపర్స్లో అన్ని చోట్ల తన పేరు రాసుందని. ఇంటి పేపర్స్ మీద, ప్రాపర్టీ పేపర్స్ మీద అన్ని చోట్ల ప్రజ్ఞ పేరే రాసుంది. మరి నువ్వు ఎలా కాదనంటావు? కానీ రాజనయ్య ఆలియా, సరే ఒకవేళ ప్రజ్ఞ నాటకం ఆడుతోంది అని అనుకుందాం, కానీ ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మనం ఎలా ఇరుక్కున్నామంటే ఇది ప్రాపర్టీ విషయం అంత తేలిగ్గా సాల్వ్ కాదు. సారీ, ఆలియా తరపు నుండి నేను సారీ చెప్తున్నాను. ఇది నీకు కూడా తెలుసు కదా, నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని నమ్మడం అనేది అంత సులభం కాదు. నేను కేవలం ఒకటే కోరుకుంటున్నాను, ఒకసారి ఈ పేపర్స్ని మా లాయర్స్కి చూపించాలి. ఒకవేళ ఈ పేపర్ సరిగ్గా ఉన్నాయని వాళ్ళు కన్ఫర్మ్ చేశారంటే మేమందరం కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇంటికి కొత్త ఓనర్ నువ్వే అని. పోన్లేండి, కనీసం ఈ ఇంట్లో ఒక్కరైనా కాస్త తెలివిగా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీరు మీ లాయర్స్ ని పిలిపించి ఈ పేపర్స్ లో ఉన్న అన్ని డీటెయిల్స్ ని చెక్ చేయించుకోండి. కానీ అంతవరకు నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాస్ ఐఎమ్ వెరీ టైర్డ్. రాబిన్, సామాన్లు పైన గదిలో పెట్టించు. అలాగే నేను చెప్పేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరూ నా గదిలోకి రావడానికి వీల్లేదు. నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావు అని. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ఐ కాంట్ బిలీవ్ నువ్వు తిరిగి వచ్చేసావు అంటే. నువ్వు వచ్చినందుకు ప్రజ్ఞ నా ప్రాణం లేచొచ్చినట్టుంది. ఎందుకంటే ఇదే నిజం కదా. ఈ రోజు నుండి నేను ఈ ఇంటికి యజమానిని. ఇక ఈ విషయాన్ని ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ ఇంటి బయట రాసున్న నేమ్ ప్లేట్ లాగా అందరూ మీ మైండ్లో బాగా గుర్తుంచుకుంటే మంచిది.
ఏంటి నువ్విందాక అక్కడేం చేస్తున్నావు అసలు? నేనేం చేశాను? బాగుంది రాజన్నయ్య. నువ్విప్పుడు ఎలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావన్నట్టు నీకేం తెలియదన్నట్టు. ఏమన్నావు అక్కడ? ఏమన్నావు నువ్వు? ఆలియా, నువ్వు ప్రజ్ఞను అసలు బయటికి ఎలా పంపించగలవు? తనతో ఇలా ఎలా మాట్లాడగలవు? ఆలియా తరపున నేను నీకు క్షమాపణ అడుగుతున్నాను. వాట్ వాస్ దట్ నాన్ సెన్స్? ఇక నువ్వు శత్రువుల్ని కౌగిలించుకోవడం ఒకటే మిగిలిపోయింది. నువ్వు తనకి పూర్తిగా వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేసుకున్నావు కదా. నువ్వు నా సైడ్ ఉన్నావా తన సైడ్ ఉన్నావా? నన్నేం చేయమంటావు? నీలాగా నేను కూడా అరవాలా? తను ఇక్కడికి రావడం వల్ల నేను ఎంత అప్సెట్ అయ్యానో దాని గురించి నీకు చెప్పాలా? ఆలియా, శత్రువు బలం గురించి తెలుసుకోవడానికి ఒక్కోసారి వాళ్ళతో చేతులు కలపాల్సి వస్తుంది. కోపం ఏదైతే ఉందో అది అస్సలు మంచిది కాదు. ఎంత ఎక్కువ కోపం వస్తే అది మనల్ని అంత ఎక్కువగా నాశనం చేసేస్తుంది తెలుసా? ఇక నీకు ఎప్పుడు చూసినా కోపమే, ప్రతి విషయానికి కోపమే. ఎదుటి వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేసినా సరే దానివల్ల నాకు నష్టం కలుగుతుంది అని. అంత కోపం మంచిది కాదు నీకు. అందుకని ఇందాక నేను చేసిందే కరెక్ట్. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట నేను చెప్పేంత వరకు నువ్వు ఏమీ చేయకూడదు ఆలియా. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే తను ఈ ఆస్తిని తన పేరు మీద రాయించుకుందా లేదా అని. అందుకని మనం లాయర్ కోసం వెయిట్ చేయాలి. మరొకవేళ తను ఏం చెప్పిందో లాయర్ కూడా రేపు అదే చెప్పాడంటే అప్పుడు? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. నాకు బాగా తెలుసు గత 20 రోజులుగా నాకు దూరంగా ఉండి మీరెంత బాధపడి ఉంటారో. ఇప్పుడు దానికంటే ఎక్కువ బాధపడుతున్నారని తెలుసు నాకు. కానీ నేనేం చెయ్యాలి? నాకు వేరే దారి లేదు. నేను మీ శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఇదంతా చెయ్యాల్సి వచ్చింది. ఆలియా మీ సొంత చెల్లెలు. మీ ప్రాపర్టీస్ ని, మీ ఇన్వెస్ట్మెంట్స్ ని నాశనం చెయ్యాలనుకుంటోంది. ఇక తనని పెళ్లి చేసుకోమని నేనే మిమ్మల్ని బలవంత పెట్టాను. తను ఇంకొకరి బిడ్డకి తల్లి కాబోతోంది. నాకు తెలుసు నేనే ఇదంతా మీకు స్వయంగా చెప్పొచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ నేను ఆలియా గురించి నిజం బయట పెట్టాను అంటే అప్పుడు మొత్తం నిందంతా ప్రైవేట్ మీద పడుతుంది. అలాగే తను బిడ్డ గురించి వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్స్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. నేనేవి నిరూపించలేను. అందుకే నేను వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించేంత వరకు, ఆలియాకి ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళు ఎవరనేది నేను తెలుసుకునేంత వరకు ఇదంతా చెయ్యాల్సిందే. నేను మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడడానికి ఒకవేళ నేనే మీకు శత్రువుగా మారాల్సి వచ్చినా సరే నేను ఏమాత్రం వెనుకాడను. మీకు తెలుసా, నేను మిమ్మల్ని అలాగే ఈ గదిలో ప్రతి వస్తువుని ఎంతగా మిస్ అయ్యాను. కానీ ఇక మిస్ అవ్వను. ఎందుకంటే ఇప్పుడంతా సర్దుకుంటుంది. మీకు తెలుసా, ఇక్కడికి రావడానికి ముందు నాకు చాలా భయం వేసింది. ఒకవేళ మీరు నిజంగానే నన్ను మర్చిపోయారేమోనని. కానీ ఎప్పుడైతే నన్ను చూడగానే మీరు నన్ను దగ్గరికి తీసుకున్నారో అప్పుడు నాకున్న భయాలన్నీ దూరం అయిపోయాయి. మీ మొహంలో ఆ సంతోషం, మీ కళ్ళల్లో నా మీద ప్రేమ చూశాక నా ధైర్యం రెట్టింపయ్యింది. మిమ్మల్ని కాపాడడానికి నేను ఏవైనా చేయగలను. ఇకంతా సర్దుకుంటుంది. ఇప్పుడు నావన్నీ నాకు దక్కాయి. అలాగే మీరు కూడా నాకు దక్కుతారు.